అందరికీ నమస్కారం. ఎంఎస్ఆర్ వీడియోస్కి స్వాగతం. ఒక కాయగూరల వ్యాపారి తన షాప్ దగ్గర ఇచ్చట కాయగూరలు అమ్మబడును అని బోర్డు పెట్టుకొని కాయగూరలు అమ్ముతూ ఉన్నాడు. అయితే అక్కడికి కాయగూరలు కొనడానికి వచ్చిన ఒక అతను ఆ బోర్డు వైపు చూస్తూ ఇచ్చట కాయగూరలు అమ్మబడును అని బోర్డు పెట్టే వెంటయ్య ఇక్కడ కాయగూరలు కదా అమ్ముతారు, మళ్ళీ ఇచ్చట ఎందుకు, ఇచ్చట తీసే అనిసాను. అయితే అక్కడ ఇచ్చట తీసేసి మరుసటి రోజు కాయగూరలు తాజా కాయగూరలు అమ్మబడును అని బోర్డు పెట్టాడు. అయితే మరుసటి రోజు ఇంకొక అతను వేరే అతను వచ్చారు కాయగూరలు కొనడానికి. ఆ బోర్డు వైపు చూసి తాజా కాయగూరలు అని పెట్టే వెంటయ్య తాజా కాయగూరలు అందరూ తాజా కాయగూరలు అమ్ముతారని ఇక్కడికి వస్తున్నాము మీ దగ్గరికి, మీ షాప్కి, ఉల్లిపాయలు అమ్మితే ఎవరైనా కొంటారా అని చెప్పి తాజా తీసేయమని. అయితే అక్కడ కాయగూరలు కొనేసి అతను వెళ్ళిపోయాడు. నెక్స్ట్ రోజు కాయగూరలు అన్న బోర్డు మనకు అచ్చిరాలేదు, అందరూ ఏదో ఒకటి చెప్తున్నారని చెప్పి కాయగూరల బోర్డు తీసేసి కాయగూరలు మామూలుగా నెక్స్ట్ రోజు కూడా అతను కాయగూరలు అమ్మడం మొదలుపెట్టాడు. అయితే మరొక రోజు వేరే అతను వచ్చి పెద్ద షాప్ పెట్టావు, కాయగూరలు అమ్ముతున్నావు, ఏసీ రూమ్లో కాయగూరలు పెట్టావు, కాయగూరలు బాగానే వ్యాపారం బాగానే సాగుతుంది, అంతా బాగానే ఉంది, కానీ బోర్డు ఉంటే బాగుండేదయ్యా ఇచ్చట కాయగూరలు అమ్మబడిందని అని వేరే అతను కాయగూరలు అమ్మబడితే అన్నాడు. ఈ కథలో నీతి ఏంటంటే, మనం వినడానికి రెడీగా ఉంటే ప్రజలు చెప్పడానికి చాలా విషయాలు మనకు చెప్తూ ఉంటారు. అయితే దానిలో ఏది మంచిది ఏది చెడ్డది అని మనం గ్రహించి వాటిని మనం రిసీవ్ చేసుకున్నలోనే మన విజ్ఞత, మన జ్ఞానం ఆధారపడి ఉంది. అదే కదా మరి మెచ్యూరిటీ అంటే. ప్రజలు మనం చెప్పడానికి రెడీగా ఉంటే ఏదో ఒకటి అలా చెప్తూనే ఉంటారు. అవన్నీ మనం పట్టించుకోకూడదు. మనకు అందులో ఏది మంచి ఏది చెడుని గ్రహించి దాన్ని మనం రిసీవ్ చేసుకోగలిగితే మనకి ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు. కొందరు ప్రతిదాన్ని కూడా పదే పదే చిన్న వాటిని కూడా పెద్దగా పట్టించుకొని బాధపడుతూ ఉంటారు. అటువంటి వారి గురించి ఈ వీడియో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కామెంట్లో మీ అభిప్రాయాలు తెలియచేయండి. అందరికీ నమస్కారం.